బెస్ట్ సబ్స్టిట్యూట్ ఫర్ రైస్ ఈజ్ అ ప్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండి. దట్ ఈస్ కాల్డ్ మిల్లెట్స్. చిరుధాన్యాలు అంటాం. ఈ చిరుధాన్యాలు కూడా అంతే. ఒక్కొక్క ధాన్యంలో మనకు ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. ఇవి కూడా మనకు పాతకాలం నుంచి వస్తున్నవే. అప్పటి లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ కానీ అప్పటి వాళ్ళ లైఫ్ స్పాన్ కానీ ఇప్పుడు మన వాళ్ళకి లేదు. బికాజ్ ఆఫ్ చేంజింగ్ హెల్త్ ఈటింగ్ హ్యాబిట్స్ అండి. ఈ మిల్లెట్స్ని తీసుకుంటే అరికెలు వచ్చి మనకు డయాబెటిక్ ఫ్రెండ్లీ. అండ్ సామెలు వచ్చి మనకు ఉమెన్లో ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ చూస్తుంటాం. వీటన్నిటికీ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక మనకు జొన్నలు అయితే మనకు అందరికీ తెలిసిందే. జొన్న రొట్టె తీసుకుంటాం వెయిట్ లాస్కి, వీటికి అన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. రాగులు అండ్ సజ్జలు మనకి ఇమ్యూనిటీ పవర్ని క్రియేట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క గ్రెయిన్కి దాని యొక్క బెనిఫిట్ ఉన్నాయి. ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉంటే స్పెసిఫిక్గా ఆ గ్రెయిన్ని మన డైట్లో కొంచెం ఎక్కువ మోతాదు తీసుకొని మన డైట్ ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే సరి సమానంగా మనం అన్ని గ్రెయిన్స్ని మన బ్యాలెన్స్ డైట్లో యాడ్ చేసుకుంటే బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు వస్తాయి. మిల్లెట్స్ని ఎక్కువగా మనం బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేసుకోగలిగితే ఆ డే అనేది మనకి ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది. అయితే వినడానికి అంతా చాలానే బాగుంది, కానీ ప్యాకెట్ కొన్నవన్నీ అలాగే పక్కన ఉంటున్నాయి. మా ఇంట్లో ఎవరు తినడం లేదు ఈ మిల్లెట్స్తో చేస్తుంటే అని చాలామందికి అనిపించవచ్చు. కానీ నా దగ్గర రకరకాల రెసిపీస్ ఉన్నాయండి. ఏమాత్రం టేస్ట్ తీసుకోకుండా, ఏమాత్రం పోషకాలు తగ్గకుండా మనం ఎలాంటి రెసిపీస్ చేయాలి వాటన్నిటికీ కూడా నా సోషల్ మీడియాలో మీరు ఫాలో అవ్వచ్చు.